కొన్ని యుగాల కథ. శ్రీనివాసుడు కొన్ని యుగాల నాటి అప్పు తీర్చుతున్నాడా? కలియుగం ఆరంభంలో వైకుంఠవాసి శ్రీ మహావిష్ణువు భక్తుల కోసమై భూమిపై శ్రీనివాసుడిగా అవతరించాడు. అక్కడ ఆ పద్మాల కోనేటి తీరాన పద్మావతీదేవిని చూసి ప్రేమలో పడ్డారు. కాని మహారాజ వైభవంతో జరగాల్సిన ఆ కళ్యాణానికి అపారమైన సంపద అవసరమైంది. అప్పుడు సమస్త దేవతల సంపదకు అధిపతి, ధనగణాల అధిపతి కుబేరుడిని ఆశ్రయించారు శ్రీనివాసుడు. ఆయన నుంచి భూమిపై యుగాలు ముగిసే వరకు తీర్చలేని ఒక భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. కలియుగం అంతం వరకు తాను తిరుమల కొండపై కొలువై ఉండి భక్తులు సమర్పించే కానుకలతో ఈ రుణం తీరుస్తానని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుండి అశేష భక్తజనం తరతరాలుగా ఆ 7 కొండల వాడిని దర్శించుకుంటూ తమ భక్తిని కానుకలుగా సమర్పిస్తున్నారు. ప్రతి ఒక్క హుండీ విరాళం కేవలం ఒక సమర్పణ కాదు, అదొక పవిత్రమైన భాగస్వామ్యం. ప్రతి పైసా, ప్రతి బంగారం ముక్క లార్డ్ శ్రీనివాసుడు కుబేరుడికి చెల్లించాల్సిన ఆ దైవిక అప్పులో ఒక భాగం. ఆయన ఇప్పటికీ అక్కడే కొలువై ఉన్నారు, మన భక్తిని స్వీకరిస్తూ ఆ యుగాల నాటి రుణాన్ని తీరుస్తూ. కాబట్టి మీరు సమర్పించే ప్రతి కానుక వెనుక ఈ అద్భుతమైన దైవిక రహస్యముంది. మీ భక్తి ఆయన రుణాన్ని తీర్చే శక్తి. ఓం నమో వెంకటేశాయ.